ఢిల్లీలో సీఎం కేసీఆర్ ని కలిశారు. వరంగల్ కు చెందిన టీడీపీ ఎంపీ గుండు సుధారాణి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలు తనను ఆకర్షించాయన్నారు. ప్రభుత్వానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. టీఆర్ఎస్ లో చేరికపై భవిష్యత్ నిర్ణయిస్తుందన్నారు. ఇక సుధారాణితో సతీష్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. టీడీపీ ఎంపీ గుండు సుధారాణి ప్రస్తుతం మనతో ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆమె ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. ఇదే అంశంపై మాట్లాడడానికి మేడం నమస్తే చెప్పండి. ముఖ్యమంత్రి గారిని కలిసి ఏ అంశంపై నిన్న నేను కమిటీ మీటింగ్ కోసం ఢిల్లీకి రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారిని తెలంగాణ ప్రాంతంలో వారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి వారికి ధన్యవాదాలు తెలియజెప్పడానికి కలవడం జరిగింది. ప్రధానంగా వరంగల్ జిల్లాకు చెందిన దాన్ని వరంగల్ సిటీని స్మార్ట్ సిటీగా ప్రకటించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజెప్పడానికి, తెలంగాణ బిడ్డగా నేను తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించి ఆమరణ నిరాహార దీక్ష చేసి జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. ఒక తెలంగాణ బిడ్డగా ఆయన ఇన్ని రోజులుగా చేస్తున్న అభివృద్ధిని ధన్యవాదాలు తెలియజెప్పడానికి వారిని కలవడం జరిగింది. అంటే 16-18 నెలల కాలంలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు మీరు కేసీఆర్ని కలదు, అంటే ఈ రోజు ఢిల్లీకి వచ్చి కేసీఆర్ని కలవడం వెనుక ఇప్పుడు ముఖ్యమంత్రిని ఒక రాజ్యసభ సభ్యురాలుగా నేను 16 నెలల కాలంలో మొన్న వీవర్స్ దాని గురించి ప్రధానమంత్రిని కూడా 2 నెలల క్రితం కలిసింది. ఆయన బీజేపీ చిన్నించున్నటువంటి మన దేశానికి ప్రధానమంత్రి, ఈయన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి ఇక్కడ ఉన్న అవకాశం దొరికింది. అవకాశం దొరికినప్పుడు వారికి ధన్యవాదాలు తెలియజెప్పడానికి కలవడం జరిగింది. మేయర్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మేయర్ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో ఏంటో తెలియదు. ఎన్నికల గురించి కాదు, పదవుల గురించి కాదు. రాష్ట్రాభివృద్ధి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రాభివృద్ధిలో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ భాగస్వామ్యంలో వారిని సమర్థిస్తూ వారి అభివృద్ధికి ధన్యవాదాలు చెప్పడానికి నేను కలవడం. ముఖ్యమంత్రి అభివృద్ధి చూసి మీరు టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? జరగబోయేదేదో మీరే చూస్తారు కదా. అంటే టీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నట్టు మీరు చూస్తారు కదా. తెలంగాణ ముఖ్యమంత్రి అభివృద్ధి చూసే ఆమె తెలంగాణ ముఖ్యమంత్రితో కేవలం భేటీ కోసమే వచ్చానని ఇలాంటి అంశాలతో చర్చించాం, కానీ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే అంశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సతీష్, V6 న్యూఢిల్లీ.